providing employment to the deceased unmanned workers, rectification of revised scales, 2011 batch JLM aliens, GO number 6 dated 29/4/2020, second employment in Genco, dispense చేయాలి. Immediately dispose deceased employment since long pending in Genco. Full-time permission to YTPS employees repatriate to parent union building. మీరు కోరుతున్న అన్ని కూడా న్యాయమైన డిమాండ్స్ గా నేను భావిస్తున్నాను. ఆ శాఖ మంత్రి కాకపోయినా మరి నేను ఆ శాఖ మంత్రి కాను కాబట్టి ఇమీడియట్ గా నేను అది హామీ ఇవ్వలేను, కానీ తప్పనిసరిగా మీ డిమాండ్స్ ప్రభుత్వంలో అన్ని స్థాయిలో గట్టిగా మీ పక్షాన వాదిస్తానని చెప్పి మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కూడా మీకు ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరు చాలా చైతన్యవంతులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో మీరు కీలక పాత్ర పోషించింది. అసలు మొత్తం రాష్ట్రంలో ఒక యూఫోరియా అట్మాస్ఫియర్ ఉంది. అసలు పూర్తిగా స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చిందనే భావన ఉంది. జనం ఎక్కడ పోయినా అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అహంకారంతో, అన్ని నెత్తికెక్కిన పోకలతో, అవినీతితో ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళని మరి టాటా గుడ్ బై అని చెప్పింది ఈ రాష్ట్ర ప్రజానికి. అనేక రకాలుగా రాష్ట్ర ప్రజల యొక్క కనీస మానవ హక్కులు కూడా గత ప్రభుత్వం హరించింది. మీకు నిరసన తెలియజేయడానికి, ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఎన్నో ఆంక్షలు ఉండేవి, బెదిరింపులు, అణచివేత. మరి ఒకటైతే నేను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీకు 100% హామీ ఇవ్వగలుగుతా. వీఆర్ కమిటెడ్ టు ద ఫుల్ రైట్స్ ఆఫ్ ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఆల్ వర్కర్స్. మీ హక్కులు తప్పనిసరిగా, మీ రైట్స్ మా ప్రభుత్వం కాపాడుతుంది మాత్రం నేను ఈ వేదిక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగానైతే సమాజంలో అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నాయి. నేను చెప్పలేదు రాజకీయాలకి సంబంధం లేవు, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎంపీ, ఎవరు మంత్రి అని తెలుసుకున్న కూడా ఏదో హ్యాపీనెస్. గతంలో ఉన్న అప్రజాస్వామికం, ఒక నిరంకుశ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇప్పుడు పూర్తిగా స్వేచ్ఛతో కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకొచ్చిన విధంగా యావత్ తెలంగాణ ప్రజానీకంలో ఒక అభిప్రాయం ఉంటుంది. తప్పనిసరిగా ఆ విధంగానే మేము ముందుకు పోతామని చెప్పి కూడా మీకు మాట్లాడుతున్నాం. ఎలక్ట్రిసిటీ హెక్టర్ విషయంలో గత ప్రభుత్వం మోసాలతో ముందుకు పోయింది. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ అని చెప్పి వాస్తవంగా ఇవ్వలేదు. 10, 11, 12 గంటలు ఇచ్చి ప్రతిమసాయ టైం సింగిల్ ఫేజ్ ఇస్తున్నవాడు. అదేవిధంగా ఒక్క భద్రాద్రి పవర్ ప్లాంట్ తప్పితే ఒక్క పవర్ ప్లాంట్ కూడా కొత్తగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం మొదలై వాడు పూర్తి చేసింది లేదు అని చెప్పిన మనసు. మేము తప్పనిసరిగా కన్స్యూమర్స్ కి మరింత మెరుగైన సేవలు అందించాలని అన్ని విధాలుగా జెన్కోని, ట్రాన్స్కోని డిస్కౌంట్ ని బలపరుస్తామని చెప్పి 327 యూనియన్ వర్కర్స్ ని కూడా ఈ విద్యుత్ విభాగాన్ని బలపరచడంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు విద్యుత్ రంగం ముందు అనేక ఛాలెంజెస్ ఉన్నాయి.
పవర్ డిమాండ్ ర్యాపిడ్గా పెరుగుతుంది. అదేవిధంగా పవర్ కాస్ట్ కూడా మనం అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో లాగా అడ్డగోలుగా ఎక్కువ ధరకి కొనే విషయం ముందు ఉండబోదు. తప్పనిసరిగా మీ భాగస్వామ్యంతో మీ సహకారంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరింత మెరుగైన విద్యుత్ సేవని రాష్ట్రానికి అందించబోతుందని చెప్పి మనం చేస్తున్నాము. మిత్రులారా, మీరు చెప్పిన ఈ డిమాండ్స్ తప్పనిసరిగా మీ ఉత్తమంగా ప్రభుత్వంలో క్యాబినెట్ లో ఇతర చోట్ల మేము ముందు పెట్టబోతున్నాం. తప్పనిసరిగా మీ మనిషిగా మీ ప్రతినిధిగా నేను మీ ఎమ్మడి పోరాటం చేస్తానని చెప్పి మనం మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై శ్రీ. సెక్రటరియట్ లో మీకు గతంలో ఉన్న పెద్ద ఆఫీస్ లో ఎట్లా దాన్ని పునర్నిర్మాణం చేయాలో, ఎట్లా మీకు దాని గురించి ఏం చేయాలో ఇప్పుడే తప్పనిసరిగా దయచేసి క్షమించాలి. నాకు ఇతర ప్రోగ్రాం ఉన్నాయి. మరి పూజలు సంజీవ్ రెడ్డి గారి అనుమతితో మీ దోస్తులు మీ అందరి అనుమతితో నాకు సెలవు ఇవ్వాల్సిందే కోరుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు యావత్ విద్యుత్ లోకం నుంచి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ ఉండాలి. మన పెద్దలు సంజయ్ రెడ్డి గారు మాట్లాడాల్సింది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు